ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉందిగా, కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. నేను రావటం మాత్రం పక్కా అని. ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే నేను చంపడం మాత్రం పక్కా అన్నట్లు అయిపోయింది. ప్రేమించినా చంపుడే, పెళ్లి చేసుకున్నా సంపుడే, అమ్మని సంపుడే, నాన్నే సంపుడే, పెళ్ళాన్ని సంపుడే, మొగుడిని సంపుడే, ఆ బిడ్డని సంపుడే. ప్రతి ఒక్క చోట చంపడం 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 ఇది ఒక పెద్ద ఫ్యాషన్గా అయిపోయింది. మరి ఒక ప్రాణం విలువ ఏమనుకుంటున్నారో ఏంటో లేదని నాకైతే అర్థమే కావట్లేదు. కానీ మనకి చిన్న పగున్నా, లేకపోతే మన చెల్లి లవ్ చేసినా, లేకపోతే మనకి ఏదన్నా వాడి మీద గొడవైనా ప్రతి దానికి చంపడం తప్ప కూర్చొని సొల్యూషన్ అయితే లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, సికింద్రాబాద్ దగ్గరలో జరిగిన ఒక యువన్ అనే అబ్బాయిని, బీటెక్ స్టూడెంట్ని అంటే వాళ్ళ చెల్లిని లవ్ చేసిందని వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, కొంతమంది వాళ్ళ బావులు వీళ్ళందరూ వచ్చేసి ఆ అబ్బాయిని అయితే కిరాతకంగా పొడి చంపారంటే, ఇది విన్న తర్వాత నాకైతే నిజంగానే వాళ్ళని కూడా చంపాలన్నంత కోపం వస్తుంది నాకు. నిజంగానే ఆ తల్లి అయితే ఎలా ఏడుస్తుందో, నా కొడుకు కావాలి, నా కొడుకు కావాలి అని. వాడికైతే 21 ఏళ్ళు. సో ఆ పిల్లని చూస్తే చాలా బాధ అనిపించింది, అంత కిరాతకంగా చంపారు. సో అటు వాళ్ళ చెల్లి తప్పు ఉంది కదా, వాళ్ళ చెల్లి కూడా లవ్ చేస్తుంది కదా, వాళ్ళ చెల్లిని ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ చెల్లి బాగానే ఉంటుంది. అనవసరంగా వీళ్ళ ఫ్యామిలీ అయిపోయాడు. అనవసరంగా ఒక అబ్బాయి ప్రాణం అయితే పోయింది. దీనికి అసలు ఎవరి తప్పనాలి ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నేను అదే కాకుండా వాళ్ళిద్దరిని ఒక వాయిస్ విన్నాను అనమాట, చంద్రికను యువన్ వీళ్ళిద్దరి మధ్యన. ఆ అబ్బాయి ఎంత క్లారిటీగా చెప్తున్నాడు, ఆ అమ్మాయి ఏమో నీ మీద కేసు పెట్టారంట, నన్ను ఏం చేయమంటావు, రేపు వెళ్ళి నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట, లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తారంట అని ఈ అమ్మాయి కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఈ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి వస్తూ ఉంటుంది, మీ దగ్గరికి వస్తా, ఏం చేయమంటావు అని అయితే, ఇప్పుడే వద్దు, అసలుకి నువ్వు రావడం ఏంటి, మనది ఏజ్ ఏంటి, చిన్న ఏజ్, మనం సెటిల్ కూడా కావలేదు. అదే కాకుండా మా అక్క పెళ్ళి ఉంది, మా అక్క పెళ్ళి అవ్వాలి, నేను సెటిల్ అవ్వాలి, ఏం లేకుండా నువ్వు రావడం ఏంటి, ఇలా రాకూడదు అని ఆ అబ్బాయి కూడా చెప్పాడనమాట ఫోన్లో. అదైతే క్లారిటీగా ఆ వాయిస్ అయితే మనకు బయటకు వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కన్వర్జేషన్ అది విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. ఈ అబ్బాయి ఇంత బాగా మాట్లాడారు. అయినా కానీ ఆ చంద్రిక వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించాల్సింది. ఆ అమ్మాయి తప్పు ఉంది, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈ అబ్బాయితో లవ్ చేయొద్దు, ప్రేమించుకోవద్దు, అంటే ఇక ఉంటాయి కదా కులాలు మతాలు పిచ్చినట్టు. సో అదేమన్నా నీకు అనిపిస్తే నిదానంగా చెప్పుకోవాల్సింది, ఏదో ఒకటి చేయాల్సింది, అంతేలేదని నీకు ఒక ప్రాణం విలువ తీయకుండా కత్తులు తెచ్చి అలా పొడి చేస్తే ఏమని అర్థం, సరే వెళ్ళిపోతుంది. ఇంక ఈ హత్యలు అయితే ఇలాంటివి అయితే ఆగనే ఆగట్లేదు.